శ్రీ పోతులూరి వీరబ్రహ్మేశ్వర స్వామి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. స్వామివారు చెప్పిన కాలజ్ఞానం గురించి కూడా కొంతమంది హిందువులకు అవగాహన ఉంటుంది. కానీ నాస్ట్రాడామస్ చెప్పిన కాలజ్ఞానం గురించి మాత్రం కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇంతకీ నాస్ట్రాడామస్ చెప్పిన కాలజ్ఞానం నిజమేనా కాదా అనే విషయం గురించి ఈ రోజు తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇతని అసలు పేరు మైక్ డి నాస్ట్రాడామ్. ఇతను ఫ్రాన్స్ కు చెందినవాడు. ఇతను 1503 డిసెంబర్ 14-21 మధ్యలో జన్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈయన పూర్వీకులు కూడా సాంప్రదాయ వైద్యులుగా ఉండేవారట. వారి పూర్వీకుల్లాగానే నాస్ట్రాడామస్ కూడా వైద్య వృత్తిని ముందుగా ఎంచుకున్నారు. అప్పట్లో ఫ్రాన్స్ లో పేగు వ్యాధి వ్యాపించి చాలా మంది మరణిస్తుంటే వారిని కాపాడటానికి మందును కూడా కనిపెట్టారు నాస్ట్రాడామస్. 1531వ సంవత్సరంలో నాస్ట్రాడామస్కు వివాహమైంది. ఇతనికి ఒక అబ్బాయి కూడా జన్మించారు. కానీ దురదృష్టవశాత్తు నాస్ట్రాడామస్ కుమారుడు మరియు వాళ్ళ భార్య 1534వ సంవత్సరంలో మరణించారు. అయితే వీరు చనిపోవటానికి కారణాలు మాత్రం ఎవరికీ తెలియలేదు. చాలా మంది వాళ్ళిద్దరూ పేగు వ్యాధి వల్ల చనిపోయారు అని చెబితే మరికొంతమంది మాత్రం వారు యాక్సిడెంట్ లో చనిపోయారని చెబుతున్నారు. ఆ తర్వాత నాస్ట్రాడామస్ 15 సంవత్సరాల పాటు అనేక ప్రాంతాలను సంచరించి చివరికి సలోండి ప్రావిన్స్ లో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయం నుంచి నాస్ట్రాడామస్ కాలజ్ఞానం గురించి చెప్పడం మొదలు పెట్టారు. ఈ కాలజ్ఞానం పైన ఎన్నో పుస్తకాలను కూడా రాశారు. అంతేకాకుండా అదే ప్రాంతంలో ఉన్న యానా పోన్సాడే అనే ఒక విడోను కూడా పెళ్లి చేసుకున్నారు. ఆమెకి అప్పటికే 6 పిల్లలు కూడా ఉన్నారు. ఇతను చెప్పే కాలజ్ఞానంలో అధిక శాతం సృష్టిలో జరిగే వినాశనం, హత్యల గురించి ఎక్కువ ప్రస్తావన ఉండడం చేత అప్పటి చర్చ్ పెద్దలు అతన్ని సైతాన్ దూతగా పరిగణించారు. దానివల్ల తనకి తన కుటుంబానికి ప్రమాదం జరగవచ్చని భావించిన నాస్ట్రాడామస్ అతను కాలజ్ఞానం మీద రచించిన రచనలన్నీ పొడుపు కథలుగా మార్చేశారు. ఆయన చెప్పిన కాలజ్ఞాన ప్రకారం 1559లో అప్పటి రాజైన జాన్ హెన్రీ II ఒక శాంతి ఒప్పందంలో భాగంగా జరిపే యుద్ధ పోటీలలో చనిపోతాడని రాశాడు. సరిగ్గా నాస్ట్రాడామస్ చెప్పిన విధంగానే ఆ రాజు కూడా చనిపోయాడు. ఆయన కాలజ్ఞానాన్ని అప్పటి వరకు పిచ్చిరాతలుగా భావించిన ఆ సమాజం ఈ సంఘటన తర్వాత ఆయన రచనలకు బాగా పేరొచ్చింది. ఆయన చెప్పిన కాలజ్ఞానంలో మిగిలిన రచనలను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆయన చెప్పిన దాని ప్రకారం చిన్న మంట లండన్ నగరాన్ని భస్మం చేస్తుంది అని అన్నాడు. ఆయన చెప్పిన విధంగానే 1666 సెప్టెంబర్ 2న లండన్ లోని ఒక బేకరీలో సంభవించిన చిన్న అగ్ని ప్రమాదం చిన్నగా పెరిగి పెద్దదై లండన్ నగరంలో చాలా భాగం వరకు 3 రోజుల పాటు నిరంతరాయంగా మండి నగరాన్ని భస్మం చేసింది. ఫ్రాన్స్ దేశం పేదవారి చేతికి వెళ్తుంది అని అన్నాడు. 1789 నుంచి 1799 వరకు జరిగిన ఫ్రెంచ్ రివల్యూషన్ గురించి మనలో కొంతమందికి తెలిసే ఉంటుంది. అంతేకాకుండా అతను హిట్లర్ గురించి, అతను కొనసాగించే అరాచకాల గురించి కూడా రాశారు. 2 ఇనుప ముద్దలు పడి 2 మహానగరాలు తుడుచుపెట్టుకుపోతాయి. ఆ తర్వాత అక్కడ ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతారని కూడా రాశాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం 1945వ సంవత్సరంలో జపాన్ లోని హిరోషిమా నాగసాకి మీద వేసిన అణుబాంబే దీనికి నిదర్శనం. ఒక గొప్ప నాయకుడు పట్టపగలు మెరుపు దెబ్బలకు చనిపోతాడు అని రాశాడు. 1963లో అప్పటి అధ్యక్షుడు కెనడీ హత్యకు సరిగ్గా సరిపోతుంది. 2 ఇనుప పక్షులు ఆకాశ అరణ్యాన్ని ఢీకొంటాయని రాశాడు. అతను రాసిన దాని ప్రకారం 2001లో జరిగిన ట్విన్ టవర్స్ ఉదంతమని తెలుస్తుంది. ఎడారి దేశం నుంచి ఒకడొచ్చి 27 సంవత్సరాల పాటు తన అరాచకాన్ని కొనసాగిస్తాడు అని, అతను అరాచకానికి ప్రతిరూపమని నాస్ట్రాడామస్ వివరించాడు. ఆయన చెప్పింది ఒసామా బిన్ లాడెన్ కు సరిగ్గా సరితూగుతుందని చాలా మంది చెబుతున్నారు. మంచు పర్వతాల వెనుకున్న ఒక పెద్ద దేశంలో ఒక మహిళ అధికారంలోకి వస్తుందని, ఆమె చాలా సంవత్సరాలు పాలన చేస్తుందని, ఆమె 67వ ఏట తన సొంత రక్షక భటుల చేత హత్యగావించబడుతుందని రాశాడు. ఆయన రాసిన దాని ప్రకారం ఇందిరాగాంధీ హత్యగా తెలుస్తుంది. 2016వ సంవత్సరంలో అమెరికా ఆఖరి నల్ల జాతి అధ్యక్షుడు పదవి దిగబోతున్నాడు
చేయడు అని కూడా రాశాడట. ఆయన చెప్పిన దాని ప్రకారమే 2016వ సంవత్సరంలో ఒబామా అతని పదవి కాలం పూర్తయి పదవి నుంచి దిగిపోయాడు. కాకపోతే మళ్ళీ ఇంకొక నల్ల జాతీయుడు అమెరికా అధ్యక్షుడుగా అవుతారా లేదా, నాస్ట్రాడామస్ చెప్పిన ప్రకారం ఒబామానే ఆఖరి నల్ల జాతి అధ్యక్షుడా అనే విషయం తేలాల్సి ఉంది. ఇతని కాలజ్ఞానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి కూడా రాశాడట. 2014 నుంచి 2026 వరకు నరేంద్ర మోడీ మన భారతదేశ ప్రధానిగా ఉంటాడని, 2026 కల్లా భారతదేశం ఆసియాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నాస్ట్రాడామస్ చెప్పాడట. అతను పదవి కాలంలో చేసిన సంస్కరణలే ఈ అభివృద్ధికి కారణమవుతుందని కూడా చెప్పారట. 2033లో ధ్రువ ప్రాంతాలలో మంచు బాగా కరిగి ఈ ప్రపంచంలోని చాలా ప్రదేశాలు జలగర్భంలోకి వెళ్లిపోతాయట. 2046 2070 మధ్య కాలంలో వైద్య రంగంలో గొప్ప గొప్ప మార్పులు వచ్చి ప్రపంచంలోని వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పిన నాస్ట్రాడామస్ మూడో ప్రపంచ యుద్ధం వచ్చి ఈ భూమి చాలా వరకు నాశనం అవుతుందని, 3000 సంవత్సరాల తరువాత ఈ భూమి అతిపెద్ద ప్రళయానికి లోనవుతుందని చెప్పాడట. అయితే ఈ విషయాలు నిజమవుతాయో లేవో తెలుసుకోవటానికి అప్పుడు ఉన్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది. తాను ఎప్పుడు మరణిస్తాడో తెలిసిన నాస్ట్రాడామస్ తను మరణించే ముందు రోజు తన శిష్యులను పిలిచి నేను మిమ్మల్ని రేపు చూడలేను అని చెప్పాడట. ఆయన చెప్పిన విధంగానే ఆ తర్వాత రోజు అతని శవం మా ఇంట్లో కనపడిందట. అతని మెడలో ఒక లాకెట్ కూడా ఉందట. ఆ లాకెట్ తో పాటే అతని శవాన్ని కూడా పూడ్చిపెట్టారు. అతని మెడలో మే 1793 అని రాసి ఉండి తను శవపేటికను తెరిచిన వారు వెంటనే ముయ్యకపోతే మృత్యు వారిని వెంటాడుతుందని రాసి ఉంది. అందులో రాసిన విధంగానే ఒక ముగ్గురు స్నేహితులు నాస్ట్రాడామస్ పుర్రెలో వైన్ పోసుకొని తాగితే అతని కాలజ్ఞానం శక్తి తమకు వస్తుందని నమ్మి మే 1793లో అతని శవపేటికను తెరిచారట. అలా తెరిచిన తర్వాత ఆ ముగ్గురులో ఒక వ్యక్తి బుల్లెట్ దెబ్బకు చనిపోగా మిగిలిన ఇద్దరు ఆ లాకెట్ లో రాసి ఉన్న రాతలను చూసి భయంతో పారిపోయారట. అలా పారిపోయిన వ్యక్తులు ఏమయ్యారో ఇప్పటికీ ఎవరికీ తెలియదట. నాస్ట్రాడామస్ చెప్పిన చాలా విషయాలు నిజమవడంతో అతని కాలజ్ఞానం నిజమని, అతనుకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. ఈ వీడియో చూసిన తర్వాత నాస్ట్రాడామస్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి. ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.